వేరే దేశాల్లో మన ప్రధాని అవమానిస్తే నీకెందుకు సంతోషం? నిన్ను తిట్టే మీడియా కూడా ఉంది కదా, తిట్టే వాళ్ళని నువ్వు కూడా అంటావు కదా, నువ్వు అంటావు కదా, గోధి మీడియా అని మీరు అంటారు కదా, గోధి మీడియా అని మీరు అంటారు కదా. మరి సో నార్వే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న అంటే మెటా సంస్థ అకౌంట్లు కూడా నార్వే జర్నలిస్ట్ ఇది సస్పెండ్ చేయడం చూస్తే ఆమె పోస్టుల్లో రూల్స్ జర్నలిస్ట్ కాదు యాక్టివిస్ట్. సో ఆమె రూల్స్ జర్నలిస్ట్ అన్నారు. ఓకే, యాక్టివిస్ట్, జర్నలిస్ట్, యాక్టివిస్ట్. ఓకే, సో ఏంటి ఆమె రూల్స్ ఉల్లంఘన జరిగిందని అర్థం చేసుకోవాలి. ఆమె అకౌంట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ, వై డోంట్ యూ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫ్రీస్ట్ ప్రెస్ ఇన్ ద వరల్డ్ అని వెళ్ళిపోయేటప్పుడు ప్రశ్నించి నార్వే ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళని మన దగ్గర ఇట్లా చేస్తే లాగే పడేస్తారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు. వేరే దేశ ప్రధాని మన దగ్గరికి వచ్చి ఇట్లా ఈ విధంగా చేస్తే, తేడాగా బిహేవ్ చేస్తే, అమెరికా అధ్యక్షుడు వేరే వాళ్ళు వచ్చారు, మన జర్నలిస్ట్ ఇట్లా బిహేవ్ చేస్తే ఊరుకుంటారా మన ఎస్పీజీ వాళ్ళు? ఏం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఎలక్షన్స్ లో అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదా? 2019 లో ఇవ్వలేదా? వేరే దేశ ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదా? ప్రధానమంత్రి అంటే ఏమన్నా వార్డు మెంబరా? ఆయన మొన్న యుఏఈ వెళ్ళి లేకపోతే అక్కడికి వెళ్ళి ఉన్నది 2 అవర్స్ 3 అవర్స్ 5 దేశాలని 5-6 రోజుల్లో తిరుగుతున్నాడు. మీ ఏమైనా అనండి, ఇట్స్ అవర్ జాబ్ టు క్వశ్చన్ పవర్స్ అట. ఇండియా 157వ స్థానంలో ఉందట. ఎవరు చెప్పారబ్బా ఇండియా 157 స్థానంలో ఉందని? మా దగ్గర మీడియాకు విపరీతమైన స్వేచ్ఛ అయింది, మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నోటికి వచ్చినట్టు తిడుతున్నారని మా దగ్గర అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేశంలో ఉన్న ఎటువంటి లైసెన్స్ లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి తిట్టేస్తున్నారు. తిట్టడమే పని పెట్టుకున్నారు. పొద్దున్న లేస్తే ఆ పేపర్ చదువుకుంటూ తిట్టడమే పని పెట్టుకున్నారు. ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ లేదట. ప్రెస్ ఫ్రీడమ్ లేదో ఉందో అడగండి, కామన్ పబ్లిక్ని అడగండి, మామూలు పబ్లిక్ని అడగండి, చెప్తారు. ఎస్, కొన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణచివేసే ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్ పేపర్ ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం, టీడీపీకి మీడియా లేదా, వైసీపీకి లేదా, పిఆర్ఎస్కి లేదా, కాంగ్రెస్కు లేదా, భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసే ఛానళ్లు దేశవ్యాప్తంగా లేవా? ప్రెస్ ఫ్రీడమ్ అన్నది ఎక్కడుంది? మొత్తం ఎడిటోరియల్ ఫ్రీడమ్ అన్నది ఎక్కడుంది? సో మోడీని ప్రశ్నించడం లక్ష్యం కాదు, మీడియా అటెన్షన్ కోసమే ఆ జర్నలిస్టులు డ్రామా చేసినట్టు అనిపిస్తుంది. మీడియా అటెన్షన్ కోసం డ్రామా చేయడం, దాన్ని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పెట్టి మన ప్రధానిని ఇక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడడం. ఏంది ఇదంతా? ఏంది చిల్లర వ్యవహారం కాకపోతే ఏంది రాహుల్ గాంధీ? ఎలక్షన్ల మీద ఎలక్షన్లు ఓడిపోతున్నావు, అయినా ఇంకా నీకు ఏమంటారు, ఇంకా కూడా ఎట్లా చేయాలో అర్థం కాలేదా? 3 ఎలక్షన్స్ ఓడిపోయారు మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతుందా క్వశ్చన్స్? 2014లో ఓడిపోయినారు, 19లో ఓడిపోయినారు, 24లో ఓడిపోయినారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి వల్ల, మీ వల్ల కాదు. కేరళలో కూడా అధికారంలోకి వచ్చింది, అక్కడ ఒకసారి మారితే ఇంకోసారి మారుతారు. రాహుల్ గాంధీని చూసి ఓటేసే వాళ్ళు ఎవరు లేరు. ఐదర్ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి పడుతున్న ఓట్లు కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పడుతున్న ఓట్లు తప్ప ఏం లేదు. ఇంకెన్ని 24 తర్వాత మీరు వారసత్వంగా వచ్చిన అధికారాన్ని వేరే వాళ్ళకి ఇస్తే బాగుపడుతుందేమో ఇంకా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణలో కొత్త లీడర్స్ ఇంకెవరికైనా బాధ్యత అప్పగించినా బాగుంటుందేమో. రాహుల్ గాంధీ మీరు రాష్ట్రంలో ఏమైనా తిట్టండి, నరేంద్ర మోడీతో మీకు ఏమైనా శత్రుత్వం ఉంటో చూసుకోండి, కానీ వేరే దేశాల్లో మన ప్రధాని అవమానించే విధంగా ట్వీట్ చేస్తే, మన ప్రధాని అవమానించే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడితే ఆమెను హైలైట్ చేస్తూ ఆమె వచ్చి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ అడుగుతుందట. ప్రపంచ నేతలు మోడీకి పెరుగుతున్న ఇమేజ్ ను తట్టుకోలేక ఏం చేస్తారు? రాహుల్ గాంధీ ఆపోజిషన్ లో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాడా? ఎంతమందికి ఇచ్చాడు ఇంటర్వ్యూలు? 2004 to 2014 ఉన్నాడు కదా, ఇంటర్వ్యూలు ఎంతమందికి ఇచ్చాడు? ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ కాబట్టి మాట్లాడుతున్నాడు. ప్రధానమంత్రి అంటే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతారా? ఏం పనేం లేదా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం? ఎలక్షన్ సమయంలో సందర్భాన్ని బట్టి ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. మోడీకి వచ్చిన ఇమేజ్ తట్టుకోలేక ఇలాంటి ప్రొపగండా. మోడీని తిడితే తిట్టు, దేశంలో తిట్టు, వేరే దేశం పోయిన తర్వాత తిట్టడం ఏంది? వేరే ప్రపంచ దేశాల ముందు మన ప్రధాని అవమానించే విధంగా నార్వే
ఆమె ఎవరు జర్నలిస్ట్ అని చెప్పుకుని యాక్టివిస్ట్ పనిచేస్తే అది షౌటా క్వశ్చన్ అడుగుతుంది ఆమె. మోడీ అవాయిడ్స్ నార్వే మీడియా అని చెప్పి ఇంకా చేయడం. అది అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందు ఒక షెడ్యూల్ ఉంటుంది కదా. ముందు ఏంటంటే జాయింట్ స్టేట్మెంట్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయో లేదో ప్రధానమంత్రుల టైం బట్టి ఉంటుంది. తీసుకునేటప్పుడు తీసుకుంటారు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 180 దేశాల్లో 157 స్థానం అట. మా దగ్గర ఉన్న ప్రజలు మాత్రం చాలా మీడియాకు చాలా ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అని అనుకుంటారు. రోజు అదే ఉంది కదా జనాల ఫీలింగ్. బ్లాక్ మెయిలింగ్ లాగా అయిపోయింది ప్రెస్ అంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే విధంగా అనుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను 20 సంవత్సరాల క్రితం మీడియా లోకి వచ్చినప్పుడు మాకు ఉండే గౌరవం ఇవాళ ఉండే గౌరవం తెలిసిపోతుంది. అప్పుడు 2-3 ఛానల్స్ ఉన్నప్పుడు ఉండే గౌరవం ఏంది, ఇప్పుడు పొలిటీషియన్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ ఇచ్చే గౌరవం ఏందో తెలిసిపోతుంది. 4th ఎస్టేషన్ ఏ విధంగా చూస్తున్నారో తెలుసు. ఎవరో కంపెనీ అట మనకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 157 స్థానం ఇచ్చిందట. చైనాలకు ఇమ్మను దమ్ముంటే. చైనాలో ఉందా, దుబాయ్లో ఉందా? ఇదంతా కమ్యూనిస్టు టూల్ కిట్ గ్యాంగ్ వచ్చి ఏదో చెప్పడం, మనం దాన్ని చేయడం. రాహుల్ గాంధీ గారు దయచేసి, మీరు గతంలో కూడా చేశారు, విదేశాల్లో మన ప్రధాని అవమానించే విధంగా ఉంటే దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ క్లియర్ గా మన ప్రధాని అయినా భారతదేశ ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రధాని పివి నరసింహారావు గుర్తుపెట్టుకోండి ఏం చేశాడు. వాజ్పేయిని ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని పాకిస్తాన్ విషయంలో దౌత్యం గురించి వాజ్పేయిని పంపించాడు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్. భారతదేశం బయటకు వెళ్ళినప్పుడు మనం అంతా ఒక్కటన్న వాయిస్ వినిపించాలి. నువ్వే ప్రధాని తిట్టి, అరే నీకు ఓట్లేసేది నార్వే వాళ్ళు కాదు కదా, ఇండియన్స్ కదా, ఇండియాలో తిట్టు. ఆలోచన విధంగా మాట్లాడదు కదా మన ప్రధాని. మోడీ అంటే హేట్ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ నువ్వు భారతదేశ ప్రధాని అవమానిస్తున్నావు అక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం, ఇంకా టూల్ కిట్ గ్యాంగులు ఇంకా ఇదే విధంగా రెచ్చిపోతే ఆమె ఎవరో క్వశ్చన్ అడిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్వీట్ చేయడం, భారత్ ప్రధానికి నార్వేలో అవమానం అని ఇంకేదో అని చెప్పి ఏదో చెప్పడం. ఎవడో ఒకడు ఉంటాడు, 100 మంది అక్కడ ఉన్న దానిలో ఎవరో ఒకళ్ళు అరుస్తారు. ఇప్పుడు రేపు అమెరికా అధ్యక్షుడు వస్తాడు, ఇట్లే మన జర్నలిస్ట్ ఎవరో గట్టిగా అక్కడ అసలు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉందా లేదో చూడాలి కదా. సో క్లియర్ గా ఈ విషయంలో ఖండించాల్సిన కాంగ్రెస్ దేశ గౌరవానికి సంబంధించిన విషయంలో ఇలా సైలెంట్ గా ఉండి రివర్స్ అవడం అయితే కరెక్ట్ కాదు. చూడాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు వాళ్ళు 3 సార్లు అధికారంలోకి రాలేదో ఆలోచించుకోవాలి. 37 to 40% ఓటింగ్ నరేంద్ర మోడీకి ఎందుకు వస్తుందో ఆలోచించుకోవాలి ఇటువంటి చర్యల వల్ల. ఆబ్వియస్లీ మోడీని వ్యతిరేకించి 20% వాళ్ళకు ఓటేస్తున్నారే కానీ మెజారిటీ ప్రజలు ఓటేయట్లేదు ఇటువంటి వాటి వల్ల. దేశం మీద అభిమానం ఉన్నవాళ్ళు చాలా మంది కాంగ్రెస్ ను, ఇక్కడ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా తయారైందో చూసుకోండి. అంతే కదా, ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ఆమె పాపం రాహుల్ గాంధీ నాయనమ్మ ప్రాణాలు అర్పించింది. ఎల్టీటీతో ఫైట్ చేసి రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా తయారైందో చూసుకోండి మరి. సో మోడీని టార్గెట్ చేస్తే వైరల్ అవుతామని కొత్త ట్రెండ్ మొదలైంది. అదే చెప్తున్నా కదా, మోడీని టార్గెట్ చేసి వైరల్ అవుతాము ఇంకేదో అవుతామంటే ఏమి లేదు, ఇంకా సింపతి వస్తుంది నరేంద్ర మోడీకి ఇటువంటి చర్యల వల్ల. అట్లా ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే 15-20% అవుట్ రైట్ మోడీ ఏం చేసినా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారో వాళ్ళలో డెఫినెట్ గా వాళ్ళు ఏమంటారు గెలిచేయచ్చు, ఆనందపడవచ్చు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు అయితే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కదా. మన దేశ ప్రధానికి అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం దేశ ప్రేమికుల్లో అయితే ఉంటుంది కదా. దేశ ప్రేమికులు 40-45-50% ఉంటారని నేను అనుకుంటా. వాళ్ళేమో దీన్ని హర్షించరు. అందుకనే మీ పరిస్థితి ఇట్లా ఉంది. మొన్న 543కు 99 సీట్లు వస్తే చాలా గొప్ప అని అనుకుంటారు. 99 3 అటెంప్ట్ల తర్వాత 42
54, 99. దానికే గొప్ప సాధించేశాడు రాహుల్ గాంధీ అని చెప్పి. తర్వాత మహారాష్ట్ర పోయింది, హర్యానా పోయింది, బీహార్ పోయింది, వెస్ట్ బెంగాల్ పోయింది, అన్నీ పోయినాయి. తమిళనాడు పోయింది, కేరళ ఒక్కటి గెలిచారు. 4 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు. 140 చరిత్రలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏంది అనేది ఆత్మశోధన చేసుకుంటే బాగుంటుంది.